అబ్బబ్బబ్బబ్బా! చేపల పులుసు అది కూడా 5 నిమిషాల్లోనే అయిపోతుందండి. ఏంటి 5 నిమిషాల్లో చేపల పులుసు ఎలా రెడీ చేయగలమని అనుకుంటున్నారా? అస్సలు డౌట్ పడొద్దండి. మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసండి. ఎంతో అద్భుతమైన రుచితో, ఎంతో గుమగుమలాడుతూ అయితే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ పులుసు వేసుకొని తిన్న తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ ఫ్యాన్స్ అయిపోతారండి. ఖచ్చితంగా ఈ విషయం నేను చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు చేపల పులుసు, గోదావరిలో చేపల పులుసు, మామిడికాయ, వంకాయ చేపల పులుసు, ఇలా చేపల పులుసులో చాలా రకాలైతే ఉన్నాయి. అయినా కూడా ఈ స్టైల్లో అయితే చేసి చూడండి. మన గోదావరిలో స్టైల్లో చేపల పులుసు అయితే వేడి వేడి అన్నంలో తింటుంటే అలా గొంతులోకి అలా జారిపోతుందండి. నిజంగా అంత అద్భుతంగా అయితే ఉంటుంది. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర ఈ 4 కూడా మెత్తగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆ పాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అందులో ఆయిల్ వేసుకొని బుడగలు వస్తున్నప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, మసాలా ముద్ద కూడా అందులో వేసి బాగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. నేను ముందుగానే చేపలు క్లీన్ చేసుకొని ఉప్పు కారం పట్టించుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చేప ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత అస్సలు విరిగిపోకుండా అట్ల పుల్లతో అటు ఇటు తిప్పండి, సరిపోతుంది. అలాగే కొంచెం వాటర్ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకోండి. చేపల పులుసుకి మెయిన్ అతి ముఖ్యమైనది ఏమిటంటే చింతపండు పులుసు అనేది చాలా తిక్కగా ఉండాలండి. అప్పుడే చేపల పులుసు కూడా చాలా చిక్కగా అనేది ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చింతపండు వల్ల. చింతపండు పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీరతో బాగా అలా పైన వేసుకుంటూ బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మన వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. బాగా చిక్కగా అయ్యేంత వరకు 10-15 నిమిషాలు అలా మూత పెట్టుకుని ఉడికించుకుంటే అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నానండి, ఈ ప్రాసెస్లో అయితే వండి చూడండి. రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుంది. ఈ చేపల పులుసు కోసం ఇంత ఎక్కువగా చెప్తున్నానని అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దండి. నిజం చెప్తున్నానండి, చేపల పులుసు అయితే చాలా రుచిగా అయితే ఉంటుంది. చూసారా ఎంత చిక్కగా ఉందో? మీకు కూడా నోరూరుతుంది కదా చేపల పులుసు చూస్తుంటే. ఇప్పుడే ట్రై చేయండి. వేడివేడి అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.